అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరందరూ కూడా గమనిస్తూ ఉండొచ్చు, ఈ మధ్య కాలంలో ఒక విష సంస్కృతి బాగా పెరిగిపోతోంది. ఎక్కడ ఏదైనా శుభకార్యం జరుగుతుంటే చాలు హిజ్రాలు గుంపులుగా వాలిపోయి నానా హంగామా చేస్తూ ఉన్నారు. గృహప్రవేశం కావచ్చు, పెళ్లి కావచ్చు, లేదంటే ఒక బిడ్డ పుట్టినా కానీ ఈ ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఆశీర్వాదాల పేరుతో అపచారాలకు ఒడిగడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక వ్యక్తి 2 ఇళ్లు కట్టుకుంటే అక్కడికి వెళ్ళి ఏకంగా ₹1,00,000 డిమాండ్ చేశారు. ఆయన డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో తల పగలగొట్టారు. ఈ ఘటన మీద ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే వనజ గారు. నమస్తే అండి స్వరూప. వనజ గారు, అసలు హిజ్రాలు అనే వాళ్ళ ఆశీర్వాదానికి అంత పవర్ ఉంటుందా? వీళ్ళని మనం అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకలుగా ఎందుకు చూస్తుంటాం? బికాస్ ఏంటంటే జనరల్గానే మనకి మన పురాణాల్లోకి వెళ్ళినప్పుడు శివపార్వతులు అర్ధనారీశ్వర స్వరూపంగా మనం పూజిస్తాం. అది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ హిజ్రాలు అప్పటి నుంచే ఉన్నారు, అంటే ఇప్పుడు కొత్తగా ఏం లేదు. మనము పురాణాల్లోకి వెళ్ళిపోతే మనకి నపుంసకత్వం అనేది అయితే అంటారో అది అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. కొత్తగా వచ్చింది అట్లా ఏం లేదు ఇది. కాకపోతే ఏంటంటే మనము వాళ్ళని కూడా దైవ స్వరూపంగానే చూస్తాం, పవర్ఫుల్ పీపుల్గా. ఎలా అయితే ఒక సెయింట్స్ని, ఋషుల్ని, వాళ్ళని ఎలా అయితే మనము ఎంతో పవిత్రంగా చూస్తామో వీళ్ళు కూడా అంతే పవిత్రంగా ఉండేవాళ్ళు ఒకప్పుడు. అంతే పవిత్రంగా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకునేవాళ్ళు. వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా పవర్ఫుల్, నిజంగానే చాలా చాలా పవర్ఫుల్ అనమాట. అందుకనే చూడండి, ఒక మంచి హిజ్రా ఎవరైనా ఎదురొచ్చినా కానీ వాళ్ళు మనకు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మనం ఏదైనా షాప్ ఓపెనింగ్స్ చేసినా ఏం చేసినా సో వాళ్ళంతటా వాళ్ళు వచ్చి బ్లెస్సింగ్ ఇస్తారు. చూడండి, కొంతమంది అట్లా జనరల్గా ఇచ్చేస్తారు. ఓకే, అట్లా బ్లెస్సింగ్ చేసినప్పుడు మనకి ఎదుగుదల ఉంటుందని అంటారు అనమాట. అదే సేమ్ థింగ్ అప్లికబుల్. మళ్ళీ వాళ్ళు తిట్టినా శాపనార్థాలు పెట్టినా అంతే డౌన్ఫాల్ ఉంటుందని అంటారు. అయితే అలా ప్రాక్టీస్లోకి వచ్చేసింది. అలా ప్రాక్టీస్లోకి వచ్చేసిన తర్వాత మనకు అలవాటు అయిపోతుంది కదా. ఓకే, హిజ్రాలు వస్తే బాగుండు అంటే సడన్గా అపియర్ అవుతే మనం ఏమంటాం, మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయలో పువ్వు వస్తే మనకు అబ్బా చాలా మంచిదని అనుకుంటాం. అలాగే మనం ఏదైనా ఒక పుణ్యకార్యం చేసుకుంటున్నప్పుడు సడన్గా అక్కడ ఒక హిజ్రా ఎవరో వచ్చి ఆశీర్వాదం ఇస్తే మనకి అది ఎంతో తృప్తినిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే భగవంతుడే పంపించాడని అనుకుంటాం అనమాట. అంటే వాళ్ళకి అంతే మర్యాద ఇచ్చేవాళ్ళం. అలా వచ్చి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మన సంతోషంగా మనం ఎంత ఇస్తామో అంత తీసుకుని వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా అడిగేవాళ్ళు కాదు. ఇవంతా ఒక మంచి వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వచ్చే చాలా ఫేక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు కాదు, చాలామంది ఇజ్రాయల్ కాదు, అట్లా డ్రెస్ అయిపోయి వచ్చేస్తున్నారు అంతే, మనీ మింటింగ్. ఎందుకంటే వాళ్ళని చూసి భయపడిపోతారు, వాళ్ళు మాట్లాడితే భయపడతారు. అంటే ఒక సైకలాజికల్గా ఒక ఫియర్ ఏర్పడిపోయింది ప్రతి ఒక్కరికి. వాళ్ళు వస్తారు, ఏదైనా చేస్తారు, గట్టిగా అరుస్తారు, వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు మహా అయితే జస్ట్ ఒక క్లాప్స్ కొడతారు అంతే, అంతకు మించి ఏం చేయరు. ఇట్లా ఎవరైతే ఈ హారబుల్గా బిహేవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చాలా వైలెంట్గా బిహేవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రాబబ్లీ వాళ్ళు ఆ జెండర్కి చెందిన వాళ్ళు అయి ఉండరు నన్ను అడిగితే. అంటే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళకే తెలవాలి. సో వాళ్ళని చూసి భయపడడం కంటే కూడా నార్మల్గా ఉండడం. ఓకే, అయితే ఈ భయం ఏమవుతుందంటే భయం ఫీడ్ చేస్తుంది కదా మనని. ఆ భయంతో ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు రాగానే, ఇప్పుడు మనీ ఎవరికి ఇష్టం ఉండదండి, లగ్జరీ కావాలి, వాళ్ళకు కూడా లగ్జరీస్ కావాలి, వాళ్ళకు కూడా ఫుడ్ కావాలి, వాళ్ళకు కూడా లగ్జరీగా బతకాలని అందరికీ ఉంటుంది. ఆ లగ్జరీ బ్రతికే ప్రాసెస్లో ఏమైపోతుందంటే ఇక్కడ ఒక ఈజీ మనీ తయారైపోతుంది. ఈజీ మనీ అంటే ఇట్లాంటి ప్లేసెస్కి గృహప్రవేశాలకు వెళ్ళినప్పుడు అయితే అక్కడ అర్థం చేసుకుంది ఏంటి అంటే చాలామంది చాలా ఇబ్బంది పడే పెళ్ళిళ్ళు చేస్తారు పాపం. అదే అర్థం చేసుకోరు. చాలాసార్లు ఇట్లా అవుతుంది. మా విషయంలో కూడా మా ఇళ్ళలో ఎన్నోసార్లు అనమాట. యాక్చువల్గా ఒకసారి అయితే ఈ తలభాగాలు కొట్టడం ఇవన్నీ ఏంటంటే నేను అప్పుడు జాబ్ చేసేటప్పుడు కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేశారు మా ఆఫీస్ వాళ్ళు. ఆఫీస్ ఓపెన్ చేస్తే ఒక 21 మంది లిటరల్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, పలానా దగ్గర పలానా ఒక ఫంక్షన్ అవుతుంది అంటే, కానీ 21 మంది వచ్చారు అక్కడికి. ఇది ఎప్పుడండి, చాలా ఒక 16 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇది మొత్తం అయింది. వచ్చేసి అసలు ఎవరైతే చీఫ్ గెస్ట్ వచ్చారో ఆ చీఫ్ గెస్ట్ని లోపలికి ఎంటర్ కానివ్వరే. మేమేమో చీఫ్ గెస్ట్ కోసం ఆ కార్పెట్లు వేసి అవేసి ఇవేసి అస్సలు అక్కడ ఆ రోజు లిటరల్గా 51,000 రూపీస్ ఇచ్చేదాకా. అప్పుడేంటి, మా కార్పొరేట్ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ అప్రూవల్ తీసుకోవాలి. ఇట్లా డైరెక్ట్గా ఇచ్చేయలేము కదా, మా పాకెట్స్ నుంచి ఇవ్వలేము. కాబట్టి అక్కడికి ఫోన్ చేసి వాళ్ళు అప్రూవల్ ఇస్తే
అప్పుడు వాళ్ళకి ఇస్తే అప్పుడు బ్లెస్సింగ్ చేసి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఇట్లాంటివి చాలా సేమ్ థింగ్. ఇంకా పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు ఒక ఏంటి గుమ్మానికి ఒక తోరణం కట్టుకోవాలంటే భయం. ఈ మధ్య ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ అట్లా అయిపోయింది అనమాట. ఇప్పుడు లక్కీగా అపార్ట్మెంట్స్లో ఉంటాము, అపార్ట్మెంట్లో పెంట్ హౌస్లో ఉంటాం, సో నో ప్రాబ్లం. ఒకప్పుడు గ్రౌండ్ మీద ఇల్లు ఉన్నప్పుడు ఏదైనా చిన్న ఈవెంట్ జరిగినా, పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినా, గృహప్రవేశాలైనా ఫస్ట్ వాళ్ళని హ్యాండిల్ చేయడానికి మనకి చాలా హారబుల్గా అయిపోతుంది. అంటే వాళ్ళు నిజమా ఫేకా అన్నది అయితే నాకైతే నిజంగా అర్థం కాదు. కాకపోతే వాళ్ళు అలా రెడీ అయి వచ్చేస్తారని నా ఉద్దేశం. నిజంగా జెన్యూన్ హిజ్రాస్ని చూస్తే మాత్రం చాలా బాగుంటారండి. వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు, అందులోనే డాక్టర్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, వాళ్ళు స్పిరిచువల్గా ఉంటారు, వాళ్ళకి దైవభక్తి ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఏమీ అన్నారు, వాళ్ళకి ఎంత ఇస్తే అంతలో హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు హ్యాపీగా. సదానందం గారు అని చెప్పి 2 ఇళ్ళు కట్టుకొని హిజ్రాల దాడిలో గాయపడ్డ సదానందం గారిని నేను ఇంటర్వ్యూ చేశాను. అసలు ఆయన రేజ్ చేసిన క్వశ్చన్స్కి ఆన్సర్ లేదండి. 92 లక్షలు నేను ఈఎంఐ కట్టుకోవాలి, అలాంటిది మరి వీళ్ళకి నేను అన్ని డబ్బులు ఎలా ఇస్తాను, అసలు ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు. నిజమే కదా, ఏదైనా రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు, భిక్షాటంలా అయితే ఇస్తారు, రౌడీయిజం చేస్తే ఎందుకు ఇవ్వాలి? ఇవ్వక్కర్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు అందరు భయపడిపోతున్నారు కాబట్టి భయపెట్టేస్తున్నారు, అదొకటి అయిపోయింది. ఇక్కడ వాళ్ళని చూడగానే అరుస్తారు, ఏదో చేసేస్తారు, ఇంకా ఒక్కొక్కసారి చాలా వల్గర్గా బిహేవ్ చేస్తారు, వాళ్ళ డ్రెస్ అంతా తీసేస్తూ ఉంటారు. ఇవన్నీ చూసి చూసి మనకు భయం వేస్తుంటుంది అనమాట. వాళ్ళకి ఎట్లా ఉన్నా మనకు కొంచెం ఆక్వర్డ్ సిచ్యువేషన్లోకి వచ్చేస్తాం మనం. వాళ్ళ తిట్లు, వాళ్ళు ఒక్కొక్కసారి శాపనార్థాలు, భయం వేసేస్తూ ఉంటుంది. ఒకవేళ తీరా వాళ్ళు తిట్టిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఏదైనా మనకి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిపోయినా, అమ్మో వాళ్ళు అట్లా అన్నారు కాబట్టి, ప్లస్ ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళినా, ఒక పెళ్లి చేసుకున్నా, ఇంకా మనకి లైఫ్ లాంగ్ అది బాదర్ చేస్తూనే ఉంటుంది. ఆ రోజు హిజ్రాలు మనకి శాపనార్థాలు చేశారు కదా అనేసి. సో నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇవ్వాలి అని రూల్ ఎక్కడ లేదండి, భయంతో ఇస్తున్నాం అంతే. రూల్ ఏదేమో గవర్నమెంట్ రూల్ కాదు కదా, వాళ్ళు వస్తే ఇవ్వాలి అనేసి. వాళ్ళు కూడా కొంచెం ఎథికల్గా ఉండాలి. పాప నేను ఎంత నేను అన్నాను కదండి, ఒక పెళ్ళికి ఒక 5 లక్షలు 10 లక్షలు అప్పు చేస్తారు. ఆ 10 లక్షలు 1 లక్ష రూపాయలు వీళ్ళకి ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి ఎవరైనా కానివ్వండి, అవునా? అసలు ఇవ్వక్కర్లేదు. ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసినా బోల్డ్ అంత ఖర్చు ఉంటుంది. ఏ 100 200 లేకపోతే మహా అయితే ఒక 5000. సరే ఇంకా సరే మా సంతోషం కొద్ది ఒక 5000 ఇస్తాము, భోజనం పెడతాము, అది తీసుకొని మీరు హ్యాపీగా బ్లెస్ చేసి వెళ్ళిపోండి. అంటే ఈజీ మనీ రావాలి, మీరేదో లగ్జరీగా ఉండాలి అనేసి మిగతా అవతల మంచి పరిస్థితి ఎట్లా ఉందన్నది మీరు అర్థం చేసుకోకుండా అట్లా డిమాండ్ చేయడానికి లేదు అక్కడ. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో కూడా కొంచెం లీడర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇది టేకప్ చేసి ఇట్లాంటివి రాకుండా. ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ అండి, వాళ్ళకి మీటింగ్స్ జరుగుతాయి, కానీ ఫోన్ కంటే కూడా ఫాస్ట్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అది కూడా ఉంది, వాళ్ళకి రకరకాల సిగ్నల్స్ ఉంటాయి, వాళ్ళకి అంత బ్యూటిఫుల్గా అన్నీ ఉన్నాయి కాబట్టి. అండ్ ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే గవర్నమెంట్ కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఇస్తుంది కదా. వాళ్ళు డాక్టర్స్గా ఉంటున్నారు, బాగా చదువుకుంటున్నారు. చాలామంది ఇంటర్వ్యూస్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఐ థింక్ ఒక డాక్టర్ కూడా ఉన్నారు ఇదే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇట్లాంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి కాబట్టి మనం కూడా ఇట్లాంటి ప్రొఫెషన్ వదిలేసి చక్కగా చదువుకుని ముందుకెళ్ళి రకరకాల జాబ్స్లో మనం సెటిల్ అయితే, జాబ్స్ ఇవ్వట్లేదని లేదండి. ఇప్పుడు ఈ మధ్య చాలా అవేర్నెస్ పెరిగిపోయింది, ఓపెన్గా ఉన్నారు అందరూ, దే ఆర్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అన్యాక్సెప్టబుల్ సిచ్యువేషన్స్ ఒకప్పుడు పాత రోజులు అవన్నీ పోయినాయి. హిజ్రాలు అంటే వాళ్ళు అలాగే ఉండాలి, వాళ్ళకి ఒక పని ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళని ఎక్కడ జాయిన్ చేసుకునేవాళ్ళు కాదు, ఏం కాదు. ఇప్పుడు నేను ఒక కంట్రీకి వెళ్ళాను, అక్కడ ఏంటంటే ఈ కమ్యూనిటీ వాళ్ళే ఈ చక్కగా బ్యూటీషియన్స్ లాగా ఇలాగా వాళ్ళకి అట్లాంటి జాబ్స్ ఉన్నాయి, వేరే కంట్రీస్లో యాక్సెప్టబుల్. ఇక్కడ ఇంకా కొంచెం మనము ఆ ప్రాసెస్లో ఇంకా అర్థం చేసుకొని అవన్నీ ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్టయితే కనుక, అండ్ ఉపాధి కల్పించిన వాళ్ళకి కష్టపడే తత్వం ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈజీ మనీ అలవాటు అయిపోయిందో, నేను ఒకరోజు ఒక ఫంక్షన్ అవుతే వెళ్తే నాకు ఇట్లా అక్కడ వెళ్ళి గట్టిగా అరిసినా, ఒక 2-3 చప్పట్లు కొట్టినా నాకు 50,000 చేతికి వస్తుందంటే అదే అలవాటు అయిపోతుంది. సో వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు డిస్కస్ చేసుకుని వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉండాలన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి తప్పిస్తే ఇవ్వాలి అనే రూల్ ఎక్కడ లేదండి. నేను ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని 2 ట్రాన్స్జెండర్స్ యాక్టివిస్టులు అలాగే లీడర్స్తో కూడా ఇంటర్వ్యూ చేశాను, రచన, లైలా. వాళ్ళైతే ఇంటర్వ్యూలోనే తప్పైంది క్షమించండి అని చెప్పేసి చెప్పారు. అయితే ఈ ఒక్క ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మా కమ్యూనిటీ మొత్తాన్ని కూడా నెగిటివ్గా చూడొద్దు,
మేము గూండాలం కాదు అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ సందర్భంగా మనం ఒక విషయం మాత్రం మాట్లాడాలి వనజ గారు. అసలు వీళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు? పేరెంట్స్ అనేవాళ్ళు ముందు నుంచి సరే వాళ్ళ పిల్లల్లో వస్తున్న మార్పుల్ని గమనించి వాటిని యాక్సెప్ట్ చేయగలిగితే సొసైటీకి ఈరోజు ఇంత హార్మ్ఫుల్గా వీళ్ళు తయారయ్యే అవకాశం లేదు కదా. ఎస్, పేరెంట్స్ నుంచి సొసైటీ నుంచి కూడా ఇది కొంత మొదలవుతున్నట్టుగా కనిపిస్తోంది. 100%. ఎందుకంటే పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు సొసైటీ గురించి ఆలోచిస్తారు. ఆలోచించాల్సింది ఏంటంటే నీ కడుపును పెట్టిన బిడ్డలు వాళ్ళు కదా, వాళ్ళకి ఇట్స్ ఓకే. ఏమవుతుందండి, వాళ్ళు మనుషులు కదా, అంత డిజోన్ చేసేసి ఏదో వాళ్ళకి ఏంటంటే మేము ఏదో పాపం చేసేస్తే మాకు ఇట్లా పుట్టారు, అది పాపం పుణ్యానికి సంబంధమే లేదు. ఇట్స్ ఆల్ సైన్స్ అంతే. వాళ్ళు అట్లా పుట్టారు. సో ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. ఇప్పుడు స్పిరిచువల్ సైన్సెస్లోకి వెళ్తే అది ఒక డిఫరెంట్ యాంగిల్లోకి వెళ్ళిపోతాం. మామూలుగా జస్ట్ సైంటిఫికల్గా చూసుకుంటే పేరెంట్స్ అన్నవాళ్ళు ఓకే ఎట్లానన్నా పుట్టనివ్వండి. చాలామంది ఉన్నారు, మనము కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను, పేరెంట్స్ యాక్సెప్ట్ చేసేస్తారు. ఇప్పుడు వాళ్ళకి సర్జరీస్ చేయించుకోవడానికి అలౌ చేసేస్తారు. ఇంకేం చేస్తామండి, సర్జరీస్ చేయించుకొని వాళ్ళని హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయి. పేరెంట్స్కి వాళ్ళు కూడా సపోర్ట్గా ఉంటారు. పేరెంట్స్కి మేబీ మ్యారేజ్ చేసుకోరేమో, అంతకుమించి ఏముంటుంది. కాబట్టి వాళ్ళ ఒక మంచి హ్యాపీ లైఫ్ వాళ్ళు లీడ్ చేయడానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. అట్లా ఒకవేళ మీ పిల్లలు పుడితే మార్పులు కనిపించినాయి అనుకోండి, ఓకే యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. మనం ఎందుకంటే డిజోన్ చేసేస్తాం. మనము పెట్స్ని వాటిని ఎంత ప్రేమగా పెంచుకుంటాము, మన కడుపును పుట్టిన పిల్లల్ని ఎందుకు వదిలేసుకుంటాం? ఏదో ఒక అవకరంతో పుట్టిన పిల్లల్ని వదిలేస్తున్నామా? డాక్టర్ల చుట్టూ తిప్పట్లేదా? హాస్పిటల్స్ చుట్టూ తిప్పట్లేదా? ఈ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేయాలండి. ట్రాన్స్జెండర్ లాగా పుట్టారు, ఏదో పాపం చేసేస్తాం, నలుగురు సొసైటీ. ఇప్పుడైతే సొసైటీలో ఎవరికి టైమే లేదు అసలు, ఎవరు ఎట్లా ఉన్నా అనవసరం. అండ్ ఈ మధ్య మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ మేల్లా ఉంటాడు, బట్ వాయిస్ లైక్ సూపర్ స్వీట్ ఫీమేల్ వాయిస్ ఉంటుంది. ఎయిర్ హాస్టెస్కి వాయిస్ ఓవర్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. అసలు ఆ వాయిస్ వింటే, మనం కళ్ళు మూసుకొని వింటే ఒక మెస్మరైజింగ్ వాయిస్లా ఉంటుంది అనమాట. మీరు అబ్బాయి అని ఏ మూల తన స్టోరీ అంతా చెప్పాడు. నేను చాలామంది డిబేట్స్కి వాటికి వెళ్తే చాలా ఎక్కిరిచ్చేవాళ్ళు నన్ను. తర్వాత ఇదే నా స్ట్రాంగ్ పాయింట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ నా వాయిసే ఇప్పుడు నాకు పెద్ద బ్లెస్సింగ్ యాక్చువల్గా. నేను ఎవరైనా కళ్ళు మూసుకొని నా మాట వింటే వాళ్ళకి ఒక దీంట్లోకి వెళ్ళిపోతారనమాట, ఒక మంచి ఫీలింగ్. ఆ వాయిసే అంత మెస్పరైజింగ్గా ఉంటుంది. సో అట్లా ఈ మధ్య చాలామంది వాళ్ళకు వచ్చిన దాంట్లో వాళ్ళకు వచ్చిన స్కిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రజెంట్ చేసి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నారు, చాలామంది డాన్సర్స్గా ఉన్నారు, డాన్సర్స్ నేర్పిస్తూ ఉంటారు, చాలామంది పార్లర్స్లో వాటిలో అసిస్టెంట్గా వెళ్తున్నారు. సో అట్లాంటి జాబ్స్ చూసుకుంటే ఇచ్చేవాళ్ళు కూడా ఓపెన్గా ఉన్నారు. ఐ థింక్ అట్లాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఇలాంటి ఒకరిని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి అక్కడ ఫిజికల్గా హార్మ్ చేశారు. రెండోది పాపం అప్పు చేసి చేస్తూ ఉంటారు పెళ్ళిళ్ళు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెళ్లి చేసినా ఇల్లు కట్టుకున్నా చాలా వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది. అప్పు చేసేస్తాం. ఆ 10,000 1,000 చాలా అవసరం మనకి కదా. 1,00,000 రూపాయలు అంటే ఆ మనిషి ఒక 1 year ఇన్సూరెన్స్ తీసుకుంటారో, లేకపోతే ఇంకా మెడికల్ ఎమర్జెన్సీకో దేనికో ఒక దానికి పెట్టుకుంటాడు. అవి మనం తీసుకెళ్ళి బ్లో చేసేసి అవగొట్టేస్తే ఎట్లా? గృహప్రవేశం సందర్భంగా 1,00,000 రూపాయలు డిమాండ్ చేసి ఇవ్వకపోవడంతో దాడి ఘటన అనేది ఇప్పుడు అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈ సందర్భంగా కొంతమంది తల్లిదండ్రులు కూడా గమనించాలి. తమ పిల్లల్లో ఏమైనా మార్పులు వస్తున్నప్పుడు వాటిని యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నించండి. లేదు అంటే చూసారు కదా, మీ పిల్లలే కావచ్చు హిజ్రాలుగా మారిపోయి ఇప్పుడు సంఘ విద్రోహ శక్తులుగా కూడా మారే అవకాశం కనిపిస్తోంది. అలా కాకుండా మన పిల్లల్ని మనం దగ్గరికి తీసుకుంటే వాళ్ళు రేపు సమాజానికి ఉపయోగపడే పౌరులుగా కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు. వెల్కమ్ అండి.